హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గుమగుమలాడే గుత్తొంకాయ కర్రీ అండి. మా ఫ్రెండ్ అయితే చేసింది. అస్సలు నోట్లో పెట్టుకుంటే బ్లాస్టే అనమాట. చాలా యమ్మీగా చాలా బాగుంది. ఆ రెసిపీ మీకు కూడా షేర్ చేస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. 6 లేక 7 పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, అలాగే చిన్న కొబ్బరి, పల్లీలు, నువ్వులు, బిర్యానీ సరుకు, బిర్యానీ ఆకు తీసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు వేసుకుని ఉప్పు వేసుకుంటే వంకాయలు బ్లాక్నెస్ రాకుండా ఉంటాయండి. మనం గుత్తొంకాయకి ఎలా కోసుకుంటాం అలాగా వంకాయని అయితే కోసుకుని నీళ్ళలో వేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో పల్లీలు వేయించుకోవాలండి. దాంట్లో తర్వాత బిర్యానీ సరుకులు ఇందాక చూపించాను కదా, అవి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్ అయితే వేయకూడదండి, ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి. తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఫస్ట్ పెట్టుకున్న నువ్వులు, కొంచెం గసగసాలు కూడా వేసుకోవాలండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు మెత్తగా మగ్గించుకోవాలి. ఆ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. అదే ప్యాన్లో వంకాయలు వేసి వాటిని కూడా మగ్గించుకోవాలండి. ఇలాగా మూత పెట్టి వంకాయలు అయితే చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలా వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుని కలుపుకోవాలండి. అల్లం వెల్లిగడ్డ 1 స్పూను, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. స్టార్టింగ్లో పచ్చిమిరపకాయలు చూపించాను కదా, అవి ఇవేనండి. మా ఫ్రెండ్ ఎంత స్పైసీ లవర్ అంటే బాబోయ్, చాలా కారం తింటుంది. పచ్చిమిర్చి వేసినా కూడా కారం సరిపోలేదని మళ్ళీ కారం వేసుకుంది, చూసారు కదా. 1 గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకుని మొత్తం కలుపుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు అయితే దీంట్లో వేసేసుకుని దగ్గరికి కలుపుకోవాలండి. కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలి. నేను ఇప్పుడు చూడండి స్పైసీగా గుత్తొంకాయ కర్రీ అయితే రెడీ. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర వేసుకుని కసూరి మేతి వేసుకుని దింపుకుని తింటే వేడివేడిది ఉందండి. స్వర్గం లైవ్లో అలా కనిపించింది అనమాట. చూసారా నేను ఎంత ఆస్వాదిస్తూ తింటున్నాను అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుందనమాట. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. తను ఫుల్ స్పైసీ లవర్ అనమాట, చాలా కారంగా చేస్తుంది. స్పైసీ లవర్ ఎవరన్నా ఉంటే ఇలా ట్రై చేయండి. పచ్చిమిర్చి అయితే అద్దిరిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.